హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కిడ్నాప్ అయినట్టు నాటకమాడి కార్తీక్కి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న చంప పగలగొట్టిన పారిజాతం. అసలిదంతా ఎలా జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న అయితే దాసుతో ఫోన్ మాట్లాడేసిన తర్వాత తను గదిలోకైతే వస్తుంది. అలా గదిలోకి వచ్చిన జ్యోత్స్నాని చంప పగలగొడుతుంది పారిజాతం. దుర్మార్గురాలా, నువ్వే మీ నాన్నని కిడ్నాప్ చేయించావన్నమాట అనంటూ ఉంటుంది పారిజాతం. గ్రానీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాన్నని నేను కిడ్నాప్ చేయించడమేంటి అనంటూ ఉంటే, నువ్వు బయట మాట్లాడే ప్రతి మాట నేను విన్నాను. ఈ చంపదెబ్బ బయటే కొట్టుంటే అందరికీ నిజం తెలుస్తుందేమో అని భయంతో నువ్వు గదిలోకొచ్చాక అప్పుడు నీ చంప పగలగొట్టాను. నా కొడుకుని కిడ్నాప్ చేసి చంపేయాలని చూస్తున్నావా అంటూ జ్యోత్స్న పీక పట్టుకుంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, గ్రానీ, నీకు ఎప్పుడూ కూడా తొందరే. చెప్పేది వినకుండా నీ ఇష్టమొచ్చినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఆగు గ్రానీ అంటూ చేతులు విధి చేస్తుంది జ్యోత్స్న. అప్పుడే అక్కడికి వచ్చిన దీప వాళ్ళిద్దరి మాటల్ని చాటుగా వింటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే, గ్రానీ, నీ కొడుకునిప్పుడు నేను కిడ్నాప్ చెయ్యకపోతే మనిద్దరూ రోడ్డు మీద పడేవాళ్లం. అందరూ మనల్ని చీకొట్టేవాళ్లం. నీ కొడుకు నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాడు. అందుకే నేను కిడ్నాప్ చేయించాను అనంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని పారిజాతం, ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అడుగుతూ ఉంటే, అవును గ్రానీ, ఆ రోజు రాత్రి కార్తీక్ బాబుని నిజం చెప్పడానికే ఇక్కడికి పిలిపించాడు నాన్న. నాతో కూడా అన్నాడు, అప్పుడే ఎక్కడ నిజం బయట పెట్టేస్తాడు అని రౌడీలతో ఆ రోజే నేను నాన్నని కిడ్నాప్ చేయించాను. కానీ రౌడీల నుంచి తప్పించుకుని ఇప్పుడు కూడా నిజం చెప్పడానికే ఇక్కడికి వచ్చాడు. అదే రౌడీలు మళ్లీ నాన్నని తీసుకువెళ్ళిపోయారు అనంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను నాన్నని ఎందుకు చంపుతాననుకుంటున్నావు? ఆయన నా కన్న తండ్రి. నేనంత కసాయిదాన్లా కనిపిస్తున్నానా నీకు? కన్నతండ్రిని ఏ కూతురైనా చంపుకుంటుందా అనంటూ జ్యోత్స్న అయితే పారిజాతం దగ్గర నటించేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం నిజాలు బయటపడకుండా, మన చేతికి అంటకుండా మనం తప్పించుకోవాలి. అది ఎలా చెయ్యాలి అని నేను ఆలోచిస్తుంటే, నువ్వేంటి గ్రానీ మధ్యలో ఏవేవో మాట్లాడుతున్నావు అనంటూ ఉంటుంది జ్యోత్స్న. చెప్పాను కదా, నా తండ్రిని నేనెందుకు చంపుకుంటాను? నా మీద ఒట్టు. మా నాన్నని అక్కడ నా నాన్నలాగే చూస్తున్నారు. అంటే టయానికి పెడుతున్నారు. నాన్నని సంతోషంగానే ఉంచుతున్నారు. నాన్న మీద ఈగ కూడా వాలనివ్వను. నేను జాగ్రత్తగానే చూసుకుంటున్నాను అనంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆ మాట విని పారిజాతం కూలవుతుంది. అప్పుడే ఇక పారిజాతంతో జ్యోత్స్న అయితే, నేనీరోజు నుంచి ఇంటికి రావడం లేదు గ్రానీ అనంటూ ఉంటుంది. ఏంటే, రాకుండా ఎక్కడికి పోతావు నువ్వు అననంగానే, ఎక్కడికి వెళ్తానా? చెప్పాను కదా, మా నాన్నని ఎక్కడైతే కిడ్నాప్ చేసి ఉంచానో అక్కడికి నేను వెళ్తాను. ఆ ఏరియా ఎక్కడుందో ఏంటో అనేది నీకు తర్వాత చెప్తాను అనంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని పారిజాతం, వద్దే, ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే అందరూ నన్నే అడుగుతారు. ఏం చెప్పాలో కూడా నాకు తెలీదు అని పారిజాతం అంటూ ఉంటే, నువ్వేమీ కంగారుపడకో, నేను వెళ్తున్నాను అని చెప్పి ఎవ్వరికీ కనిపించకుండా జ్యోత్స్న అయితే వెళ్ళిపోతుంది. అలా జ్యోత్స్న వెళ్ళిపోయిన తర్వాత ఇక దీప అయితే పరిగెత్తుకుంటూ కార్తీక్ దగ్గరికి వెళ్ళి, బావా, అసలేం జరిగిందో తెలుసా? జ్యోత్స్నాని దాసుబాబాయిని కిడ్నాప్ చేయించింది అని జరిగిందంతా కూడా చెప్తుంది. దాంతో ఇక కార్తీక్ అయితే, మన అనుమానమే నిజమైంది. మరిప్పుడేం చేస్తుంది తను అని కార్తీక్ అడుగుతూ ఉంటే, తనిప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మరి ఎక్కడికి వెళ్తుందో పారిజాతంగారికి కూడా చెప్పలేదు. తర్వాత చెప్తానని చెప్పింది అనంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు ఇక కార్తీక్ అయితే ఇక వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. నేనొక నంబర్ ఇస్తున్నాను, ఆ నంబర్ ఎక్కడికి దాకా వెళ్తుందో ఆ లొకేషన్ నాకు కావాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇంక జ్యోత్స్న అయితే దాసు దగ్గరికి వెళ్తుంది. ఇక దాసు దగ్గరికి వెళ్ళి, రేయ్, ఇదిగో, ఇది నా ఫోను. నా ఫోన్ కూడా ఈ దాసు ఫోన్లాగే చక్కర్లు కొడుతూ ఉండాలి. ఎవ్వరికీ కూడా ఎక్కడున్నానో అనుమానం రాకుండా చెయ్యండి అనంటూ ఉంటే, సరే మేడం అని చెప్తూ ఉంటాడు అతను. నేనిక్కడికే వచ్చేశాను. నీ కళ్ల ముందే ఉంటాను. నాన్న దీపని ఏదో చేస్తానని నువ్వు భయపడిపోతున్నావు కదా. దీపని నేనేమీ చెయ్యను. కాని సుమిత్ర, అదే మీ వదిన సుమిత్ర మాత్రం పైకి పోతుంది అనంటూ ఉంటుంది జ్యోత్స్న. బోన్ మ్యారో ఇవ్వడానికి నేను కనిపించను. నేను ఎక్కడికి వెళ్ళిపోయానని కంగారులో ఆవిడిగారు ఏ హార్టటాక్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు ఆవిడిగారు పైకి పోతుంది. ఆ తర్వాత నేనెంట్రీ ఇస్తాను అని జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉంటాడు దాసు.